కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఎన్నడూ లేనంతగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా వ్యక్తిగత పన్నుల చెల్లింపు విషయంలో పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నూతన పన్ను విధానంలో మార్పులు చేస్తూ పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో ప్రజలకు మేలు జరిగే విధానం ఏమిటి అనే దానిపై ప్రముఖ చార్జ్డ్ అకౌంటెంట్ నాగేశ్వరరావుతో మా విజయనగరం ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బండిడాస్తో ఎదురు చూస్తుంటారు ప్రజలు. అటువంటి బడ్జెట్ రేపు ఫిబ్రవరి 1వ తారీఖున నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలోని ఈ బడ్జెట్లోని చాలా మార్పులు చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ఈ వ్యక్తిగత పన్ను విధానం పైన పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండు అమలవుతున్న నేపథ్యంలోని పూర్తిగా పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలోని తదితర అంశాలపై మన చార్టెడ్ అకౌంటెంట్ సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి నాగేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఇప్పుడు రాబోయే బడ్జెట్లో పాత పన్ను విధానం రద్దు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుంది? 4 సంవత్సరాల క్రితం మన భారత ప్రభుత్వం నూతన పన్ను విధానం ఏర్పాటు చేస్తూ పాత పన్ను విధానం కూడా కంటిన్యూ చేస్తుంది. మనకి అది ప్రజలకి రెండింట్లో ఏది మంచిదైనా ఎన్నుకునే హక్కు ఇచ్చారు. ముందుగా అసలు పాత పన్ను విధానం అంటే మన ఈ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టిన దగ్గర నుంచి మనకి వేరియస్ ఎగ్జామ్షన్స్, ఎందుకంటే ఎల్ఐసి అవనివ్వండి, ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ అవనివ్వండి, తర్వాత హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ అవనివ్వండి, మెడిక్లెయిమ్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్షన్స్ వస్తూ ట్యాక్స్ రేట్ కొంచెం ఎక్కువ ఉండేది. అది సరళీకృతం చేద్దామని గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 ఏళ్ల క్రితం ఆ ఎగ్జామ్షన్స్ అన్నీ తీస్తూ ట్యాక్స్ రేట్లు తగ్గించింది వారి కోసం. వాటి వల్ల కొంచెం మందికి బెనిఫిట్ ఉంది, లేదని మేము అనం. కానీ అదే టైంలో ఎప్పటి నుంచో క్లెయిమ్ చేస్తున్న ఎగ్జామ్షన్స్ అవన్నీ పోవడం వల్ల కొంచెం మంది ఎస్ఎస్సీలకి మాత్రం ఇండివిజువల్స్కి అది ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే పిల్లలు అబ్రాడ్లో చదువుకోవచ్చు, ఉన్నత విద్యలకు వెళ్తే వాటికి ఇంట్రెస్ట్కి వాటికి ఎగ్జామ్షన్ వస్తుంది, హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత మన ఎల్ఐసి అవనివ్వండి, పిఎఫ్ అవనివ్వండి, కొన్ని వర్గాలకి అవన్నీ ఆ బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీగా పాత పన్ను విధానం ఉంటూ కొత్త పన్ను విధానం పెట్టడంలో వెల్కమ్ మెజర్మెంట్. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 70 to 80% కొత్త పన్ను విధానంలోనే బెనిఫిట్ ఉంది. కానీ ఇంకా పాత పన్ను విధానం బెనిఫిట్ పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి మన ప్రాథమికంగా వాళ్ళ హక్కును కాలదోయడం కానీ, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో హౌసింగ్ లోన్ ఉందనుకోండి, 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో ప్లానింగ్ చేసుకుంటారు, ఎడ్యుకేషన్లోనే ఒక 7-8 ఏళ్ళకి ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి ఆర్థికంగా కొంచెం బర్డెన్ అవుతుంది. మిగిలిన వర్గాలన్నింటికీ కూడా ఇది బాగుంటుంది. కానీ ఇంకా సరళీకృతం చేసినట్టయితే, అంటే ట్యాక్స్ రేట్స్ అవి తగ్గించి మనకి ఎగ్జామ్షన్ లిమిట్ పెంచినట్టయితే నూతన విధానం బాగుండొచ్చు. అది ఏంటంటే మన బడ్జెట్లో మన హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టిన తర్వాత కానీ మనకు పూర్తిగా అవగాహన దానికి మీద రాదు. కానీ ఏదేదైనా మన ప్రతి మనిషికి మన హక్కులు కాపాడుకుంటూ 2 పన్ను విధానాలు ఉండడం వలన మనకి బెనిఫిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఏది బెనిఫిట్గా ఉంటే అది ముందుకు వెళ్ళడం అన్నది మంచిదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పాత పన్ను విధానము దాదాపు నుంచి కొత్త పన్ను విధానం 70% మంది అలవాటు పడ్డారు, మిగతా 30% మంది పాత పన్ను విధానంలో ఉన్నారు. ఈ వేరియేషన్ ఈ 30% కూడా 2020లో కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. అప్పటి నుంచి కొంత మార్పులు వచ్చాయని భావించవచ్చు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇయర్ ఎండింగ్ అయిన తర్వాత మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటాం, వాళ్ళ సేవింగ్స్, తర్వాత వాళ్ళ తాలూకా ఏవైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయో చూసుకొని వాటి ప్రకారం చూసుకున్నట్టయితే ఎగ్జామ్షన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి నూతన పన్ను విధానం చాలా మంచిది. ఎగ్జామ్షన్స్ అంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్, మెడిక్లెయిము, ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం మందికి పాత పన్ను విధానంలో బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. సరే, ఇప్పుడు మనం చూసుకోబోతుంటే కొత్త పన్ను విధానంలోని సరళీకృతమైన కొన్ని మార్పులు చేస్తూ పాత పన్ను రద్దు చేస్తారని చెప్తున్నారు. ఎటువంటి మార్పులు ఆశిస్తారు దీంట్లో? అంటే పాత పన్ను విధానం ఎందుకంటే చేస్తారు కొంచెం మంది, చాలామంది పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ సెగ్మెంట్లో కొన్ని ఏరియాల్లో రాంగ్ క్లెయిమ్లు పెట్టి ఎగ్జామ్షన్స్ పెట్టి రాంగ్గా రిఫండ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. వాటిని అవాయిడ్ చేయడానికనే గవర్నమెంట్ ఏంటంటే ఎగ్జామ్షన్స్ అన్నీ తీసి డైరెక్ట్గా ట్యాక్స్ రేట్ తగ్గించాలని ఆలోచిస్తుంది. ఒక విధంగా మంచిదే, కాదనడం లేదు. ఇంకా పాత పన్ను విధానం తీసేయాలంటే ఎగ్జామ్షన్ లిమిట్ పెంచాలి, అలాగే ట్యాక్స్ రేట్స్ తగ్గించిన రోజు ఎవరికి ఇబ్బంది ఉండదు.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఎగ్జామ్షన్స్ పెట్టిన ఎంత ట్యాక్స్ పడుతుందో దానికన్నా తక్కువ పడ్డది అనుకోండి అందరూ హ్యాపీగానే ఉంటాం. అందువల్ల ఒకవేళ కంపల్సరీగా పాత పన్ను విధానం రద్దు చేస్తే మాత్రం ఎగ్జామ్షన్ లిమిట్ పెంచుతూ ఇంకా ట్యాక్స్ రేట్లు తగ్గించిన రోజు మనకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లోని ఈ పన్ను విధానంలోని కర్షక కార్మిక వర్గాల నుంచి కానీ అಅಥವಾ వాణిజ్య వ్యాపార వర్గాల నుంచి కానీ ఇందులో ఎవరికి ఈ పన్ను విధానంలోని ఈ లాభసాటిగా ఉండబోతున్నాను? ఇది లాభసాటిగా అంటే ప్రతి ఇండివిజువల్కి లాభసాటిగానే ఉంటుంది. మనకి కంపల్సరీగా ఎగ్జామ్షన్ 10 లక్షలు 7 లక్షలు ఇప్పుడైతే 7 లక్షల రూపాయల దాకా ప్రతి ఒక్కరికి ట్యాక్స్ లేదు. అలాగే ఆ లిమిట్ 10 లక్షలుగా పెంచిన రోజు 10 లక్షలలోపు వచ్చిన ఆదాయం వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఇది ఎగ్జామ్షన్ వర్తిస్తుంది. వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చూసుకుంటే పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం రెండు సమాంతరంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆప్షనల్ పాయింట్ అన్నది ప్రజలకు ఒక హక్కు లాంటిది కాబట్టి ఒక ఆప్షన్ అంటూ ఉండాలి. ఒకవేళ తప్పనిసరిగా రద్దు చేసినట్టయితే మాత్రము కొత్త విధానంలో సరళీకృతమైన మార్పులు చేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.